నమస్కారం సాత్విక్. నేను ఈరోజు చీమల పుట్ట చదువుతా. అనగా ఒక అడవిలో చీమలు అడవిలో చేపెట్టుకో. అడవిలో తర్వాత అడవిలో చాలా చీమలు ఉన్నాయి. అవి కష్టపడి పని చేసి పుట్ట కట్టుకుంటున్నాయి. కానీ అందులో ఒక చీమకి బద్ధకం ఎక్కువ, క్రమశిక్షణ తక్కువ. మిడతలు ఆరుద్ర పురుగులు కీచురాళ్ళగా లాగా అప్పుడు ఇదేం లెటర్ ఎప్పుడు పని చేయకుండా చక్కగా ఆడుకోవాలని అనుకునేది. లాస్ట్ ఈ పేజ్ అయిపోతుంది. ఒకరోజు ఆ చీమ ఒక ఆకు మీద పడుకుంది. ఇందులో పెద్ద గిలవాన ఏంటది? గాలివాన వచ్చింది. పేజ్ 1 సూపర్. పేజ్ 2 పుటం 1 పేజ్ పుటం 2 పెద్ద గిల మళ్ళీ గీ అంటావు. గాలికి ఆకు చెప్పు. ఆకుతో పాటుగా చీమ పైకి ఎగిరి దూరంగా ఉన్న ఒక చెట్టు కొమ్ము మీదకి వాలింది. గుడ్ జాబ్. ఒకసారి గాబరాగా అంటే కంగారుగా. క్రిందకు చాకి చూసిన చీమకు మిడతలు, ఆరుద్ర పురుగులు, కీచురాయిలు వానల్లో కొట్టుకుపోతూ కనిపించాయి. అవన్నీ కొట్టుకుపోతున్నాయి వానలో. he is floating but they are all drowning. కొట్టుకుపోతున్నాయి means drowning. పుట్టలో చీమలు మాత్రం దట్స్ a safe spot కదా. వాళ్ళ ఇల్లు. క్షేమంగా ఉండటం
గమనించింది. కనిపించింది. గమ గమ నిమ్ నించింది. గమనించింది మీన్స్ అబ్జర్వ్డ్ ఇంగ్లీష్లో. కష్టపడి ఆ కష్టపడి పని చేస్తే చేయం చేయడం వల్ల ఎంత ఉపయోగము గ్రహించింది. తెలుసుకుంది. గ్రహించింది మీన్స్ ఇట్ లెర్న్డ్. అప్పుడు నుండి ఆ చీమ కూడా బద్ధకం వదిలి క్రమశిక్షణతో పని చేయటం నేర్చుకుంది. గుడ్ జాబ్. ధన్యవాదాలు.